నమస్తే హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. పురదిందు వికాసమందహాసాస్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం వరిష్టాంతే వసదృశగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత వదనం చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా. యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రసన్నాయ దక్షిణామూర్తయే నమః. పరబ్రహ్మణే నమః. కఠోపనిషత్తు అధ్యయనం చేస్తున్నాం. ఇందులో చివరి భాగంలో గత అధ్యయనంలో మనం చెప్పుకున్నటువంటిది ముక్తిని గురించి చెప్పుకున్నాము. విదేహముక్తి, ఇట్లా జీవన్ముక్తి, ఇలా ముక్తి మూడు త్రయములు, ముక్తి త్రయముల గురించి చెప్పుకున్నాం. అందులో విశేషించి క్రమముక్తిలో 4 స్టేజీలు వరుసగా ఉంటుంటాయి. ఏది సాలోక్య, సారూప్య, సాయుధ్య అనేటువంటి ఒక 4 స్టేజెస్. ఆ 4ని క్రమంగా దాటుతూ వస్తే చివరికి వచ్చేటువంటిది ఏంటంటే కైవల్యం అనేటువంటిది వస్తుంటుంది. ఆ కైవల్యాన్ని పొందుతుంటాడు. అయితే ఈ 4 సారూప్య, సారూప్య అనేటువంటి స్టేజెస్ లో ఎవరైతే ఆగిపోతారో ఇక్కడ ఈ సంగ యోగిన యోగ భ్రష్టోభిజాయతే. ఇక్కడ అది విశేషం. శుచీనా అంటే శుచిమంతుల యొక్క గృహములలో ఈ యోగ భ్రష్టులు జన్మిస్తారు అని మనకు గీతలో వచ్చినటువంటిది అనమాట. అట్లనే మనం ఏమని చెప్పుకోవాలంటే మహాత్ములు అంటే వివేకానంద ఇటువంటి జ్ఞానవంతులు ఉన్నారే, వాళ్ళు పైకి వెళుతూ వెళుతూ మధ్యలో యోగ భ్రష్టత అంటే మనస్సు కొంచెం చెలించింది. ఆ మనస్సు చెలించడం వల్ల శరీరం మళ్ళీ తీసుకొని అక్కడి నుంచి ఆ మెట్టు దగ్గర నుంచి పై మెట్టుకి కొద్ది కాలంలోనే వెళ్ళిపోయినారు. అంటే కొద్ది చిన్న వయసులోనే వెళ్ళిపోయినారు. అదే వివేకానందుడు అట్లనే శంకరాచార్య వీళ్ళందరూ చిన్న వయసులోనే వెంటనే వెళ్ళిపోయినారు అని అర్థం అనమాట. ఈ ముక్తికి వెళ్ళిపోయినారు వాళ్ళందరూ. ఇట్లా ఉంటుంది అని ఆ విధంగా మనకు చెబుతూ ఈ ముక్తిని గురించి చెబుతూ, అయితే ఇంతకీ దీనిలో చెప్పేది ఏంటంటే ఈ ఇంద్రియములు, మనస్సు, ఈ బుద్ధి అనేటువంటి వాటిని అర్థం చేసుకోమని చెప్పారు. వీటిని అర్థం చేసుకోమని చెప్పడానికి ప్రారంభంలోనే ఒక ఉపమానంగా రథము అనేటువంటి ఉపమానం చెప్పి, ఆ రథంలో ఒక ఆత్మ కూర్చున్నాడు, జీవాత్మ, వాడిని తీసుకొని వెళ్ళాలి. ఆత్మానం రథన విద్ధి అనే దానిలో వాడిని పరబ్రహ్మంలానికి తీసుకెళ్ళాలి అని అనగా మన యొక్క శరీరమే ఒక రథము. ఆ రథానికి లో ఉన్నటువంటి వాడు ఆ పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మానికి వెళ్ళాలి.
దగ్గర తీసుకుపోవాలి. అందుకు తీసుకొని పోవాలంటే సారథి, ఒక రథము సారథి అట్లా ఆయన తీసుకొని పోతాడు అక్కడ. అయితే వీళ్ళు ఒకళ్ళ దగ్గర కంటే ఒకళ్ళు శ్రేష్ఠులు అని చెబుతున్నారు. అయితే కింద ఉన్నటువంటి వాడు, అందరికన్నా కింద మెట్టు ఉన్నటువంటి వాడు ఎవరంటే ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు గనక బలంగా ఉండి చెప్పిన మాట వింటుంటే వెళుతుంది. అంటే ఇంద్రియములైన గుర్రాలు అట్లా అనమాట ఆ విషయం. అది అందుకని ఇక్కడ చెబుతున్నాడు ఈ ఇంద్రియాల గురించి కూడా. ఏమిటంటే ఇంద్రియాణ పృథక్ భావం ఉదయాస్తమయోచ యత్ పృథక్ ఉత్పద్యమానా మత్వాధీరో నశోచతి అని ఇంద్రియముల యొక్క విభిన్నమైనటువంటి స్వరూపాన్ని, వాటి విభిన్నమైన ఉత్పత్తి, వాటి యొక్క ఉదయాస్తమయాలను తెలుసుకున్న ప్రాజ్ఞుడు ఇక శోకించడు అని చెబుతున్నాడు. అనగా ఇంద్రియములు ఏం చేస్తుంటాయి, ఎలా ఉత్పత్తి అవుతున్నాయి అనేటువంటిది తెలుసుకున్నటువంటి వాడు. ఇంద్రియాలు ఎలా ఉత్పత్తి అవుతున్నాయి అని అంటే పంచభూతాలు. మన శరీరానికి పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూతాలు శిరస్సుకే పెట్టేశాడు. అంటే ఇప్పుడు అగ్ని ఉందంటే కళ్ళు పెట్టేశాడు, ఆకాశం ఉందంటే చెవులు పెట్టాడు, అలానే జలం ఉన్నదంటే నాలుక. ఇవన్నీ పంచభూతాలన్నీ మన శరీరానికి లో ఉన్నటువంటి ప్రధానంగమైనటువంటి శిరస్సుకే పెట్టేశాడు ఇక్కడ. వీటిని అర్థం చేసుకోమని చెప్పాడు. ఈ పంచీకరణం అర్థం చేసుకోవాలని అర్థం. ఈ పంచీకరణం అంటే 5 పంచభూతాలు కలిస్తేనే ఈ శరీరం వచ్చింది. ఈ శరీరం రావటానికి అంతకుముందు క్రమక్రమంగా పరమాత్మ నుండి ఆకాశం వచ్చిందని, ఆకాశం నుంచి వాయువు వచ్చిందని ఈ విధంగా వేదం చెబుతున్నది. ఆ విధంగా చెబుతున్నది కదా. అట్లా ఏ విధంగా ఏర్పడ్డది అనేటువంటిది తెలుసుకోమంటున్నాడు. తన శరీరం ఎలా ఏర్పడ్డదో తెలుసుకో అని చెప్తున్నాడు. ఆ శరీరం ఏర్పడ్డదండి, ఆ శరీరం ఏర్పడింది, ఈ శరీరం పనిచేస్తున్నది. ఈ శరీరం పనిచేస్తున్నది అని అంటే ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ చైతన్య మహాశక్తి ఏమిటో తెలుసుకో. ఇట్లా క్రమక్రమంగా తెలుసుకో అనేది ఇందులో ఉన్నాడు. అనగా అన్వేషణ అనేటువంటి దానిలో ఉండు అని చెప్పేశాడు. ఆ విభిన్న స్వరూపాలు ఏమిటో తెలుసుకో అని చెబుతున్నాడు. జాగ్రత్త అవస్థలోనూ అట్లనే స్వప్న సుషుప్తి 3 అవస్థల్లో కూడా ఈ మన శరీరం పనిచేస్తూ ఉన్నది. ఈ శరీరం పనిచేస్తున్నది అని అంటే లోపల ఒకడు కూర్చొని ఉన్నాడు. ఆ లోపల ఉన్నటువంటి వాడు ఎవరంటే మహా చైతన్యమైనటువంటి ఆ శక్తి ఒకటి మన శరీరం లోపల ఉన్నది అని చెబుతున్నాడు అనమాట. అది శాశ్వతమైనటువంటిది అని ఆ విషయం తెలుసుకో అని అంతవరకు చెప్పాడు. ఇక ఇక్కడి నుంచి మనకు 7వ మంత్రంలో ఇక ఒకదానికంటే ఒకటి ఏది గొప్పది. మరి ఇన్ని చెప్పారు కదా, ఇన్ని పనిముట్లు ఉన్నాయి మనకి, వస్తువులు ఇన్ని ఉన్నాయి. ఇన్ని వస్తువులు ఉన్నాయి కాబట్టి ఒక పని చేయొచ్చు. వస్తువులు ఏం లేకపోతే పని ఎట్ట చేస్తాం? ఈ వస్తువులు ఒకదానికంటే ఒకటి గొప్పది. అవి ఏమిటో చెబుతున్నాడు. ఇంద్రియేభ్య పరం మనః ఒకటి, మనసః సత్వం ఉత్తమం, సత్వాద్ అధివసాన్ ఆత్మా, మహతో అవ్యక్తం ఉత్తమం. ఇట్లా ఒకదానికి ఒకటి ఒకటి పరం అనగా విశిష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది అని చెబుతున్నాడు. దీనిలో ఇంద్రియేభ్య, ఇంద్రియముల కంటే, ఇంద్రియములు అంటే మనకు తెలిసే చక్షు శ్రోత్ర అనేటువంటి మన 5 ఇంద్రియాలు మన శరీరాల్లో, మన శిరస్సు ఉన్నాయి 5 ఇంద్రియాలు. ఈ ఇంద్రియముల కంటే మనస్సు పరం, శ్రేష్టమైనది, గొప్పది. ఈ 5 ఇంద్రియములు దేనికి కనెక్ట్ అయి ఉన్నది? మనస్సుకు కనెక్ట్ అయి ఉన్నది. మనస్సు గొప్పది. అందుకనే దీనిలో క్రమక్రమంగా మనకు ఒక కథ కూడా వచ్చింది. ఏమిటంటే ఇంద్రియాలు మనస్సు వీట ఆ ప్రాణం మీద తిరగబడ్డాయిట. ఇవన్నీ తిరగబడి ఏం చేసినాయి అంటే సమ్మె చేసినాయిట. మేము లేకపోతే ఎలా నడుస్తాడు వీడు? కళ్ళేమో అన్నయిట, మేము లేకపోతే ఎలా చూస్తాడు? చెవులు అన్నయిట, మేము లేకపోతే ఎలా వింటాడు వీడు? చివరికి మనస్సు అనేది నేను లేకపోతే వీడు ఎట్టా ఉంటాడు అని ఈ విధంగా అన్ని 6 తప్పుకున్నాయిట. ఒక్కటి తప్పుకున్నాయి. చివరికి అర్థం చేసుకున్నాయి ఆ ప్రాణాన్ని. అయ్యా, ప్రాణం అన్నది ఎందుకు మీరందరూ కొట్టుకుంటారు? నేనే వెళ్ళిపోతానులే,
మీరందరూ గొప్పవాళ్ళులే, ఒకరికంటే ఒకళ్ళు గొప్పవాళ్ళులే, కాబట్టి మీ తగులు నేను తీర్చలేను, కాబట్టి నేనే వెళ్ళిపోతాను అని ప్రాణం రెడీ అయిందిట. నేను వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడు అర్థం చేసుకొని 6 ఇంద్రియాలు ఆ ప్రాణం కాళ్ళ మీద పడి, అయ్యా నువ్వు లేకపోతే అసలు మాకు జీవనమే లేదు, నువ్వు వెళ్ళిపోతే అసలు మాకు ప్రాణమే పోతుంది, అసలు మా ప్రాణమే నీవు దగ్గర ఉంది అని మనకు ఉపనిషత్తులో చెప్పినటువంటి కథ అది. అందుకని వీటన్నింటికి కూడా పైన ప్రాణం ఉన్నది. ఆ ప్రాణాన్నే ఏమన్నారని అతయేవ ప్రాణ, మనకి ఇందులో దీనిలో వస్తుంది, బ్రహ్మసూత్ర భాష్యంలో వస్తుంది, అక్కడ ప్రాణాధికరణంలో వస్తుంది అనమాట. ప్రాణమే బ్రహ్మము అని అక్కడ వస్తుంది అనమాట. కాబట్టి ఒకదానికంటే ఒకటి గొప్పది అని చెబుతున్నాడు. ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే సత్వం ఉత్తమం. సత్వం అంటే ఇక్కడ బుద్ధి అనమాట. సత్వాదది మహాన్ ఆత్మ, సత్వము కంటే ఆత్మ గొప్పది. అయితే మహాన్ ఆత్మ, ఆ ఆత్మ కంటే కూడా గొప్పది ఏమిటంటే, అంతటికన్నా గొప్పది మహత్తు. అది ఆ మహత్తు అనమాట. మహత్తు కంటే అంటే అవ్యక్తమైన ప్రకృతి అని. మహత్తు అంటే అవ్యక్తమైన ప్రకృతి అని అర్థం అనమాట. ఆత్మ యువతలు ఉన్నాడు, తర్వాత ఏమో ఆత్మ అంటే జీవాత్మ, వీడు. ఈ జీవాత్మ కంటే అవతల ప్రకృతి ఉన్నది. ఈ ప్రకృతి అవతల ఎవరు ఉన్నాడు, అసలు శ్రేష్టమైనటువంటి వాడు ఉన్నాడు అని తర్వాత చెబుతున్నాడు. అనగా జీవాత్మకి పరమాత్మకి అడ్డంగా ఒక పొర ఉన్నది, అదే అవ్యక్తము. అదే అవ్యక్తమే త్రిగుణము, అదే మహామాయ, అదే మహత్తు. అది ఇన్ని పేర్లు. అందుకని మధ్య ఉన్నటువంటి తెర అడ్డం ఉన్నదే, అది ఏమిటన్నమాట, అది మహామాయ, అది చీకటి. అది అందుకనే భాగవతులు చీకటికి అవతల అని చెప్పాడు. చీకటి ఉంది, చీకటికి అవతల వెలుంగునతడు. ఆ చీకటి దాటితే అప్పుడు కనపడుతుంటుంటాడు అని చెబుతున్నాడు. ఆ విషయమనే బుద్ధి అనే గుహలో పరమాత్మ ఉన్నాడు, అనగా చీకటిలో ఉన్నాడు ఆయన. ఆ చీకటి అనేటువంటి గుహలో కనుక ప్రవేశించావంటే నీవు, అప్పుడు ఆ పరమాత్మ కనపడుతుంటాడు. ఆ పరమాత్మ గొప్ప వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటాడు, నువ్వు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పాడు. అనగా చీకటిని దాటాలి. చీకటి అనేటువంటిది ఏమంటే అజ్ఞానం అనేటువంటి ఈ చీకటి, ఇదే మహామాయ అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ మహామాయ అనేది సగుణం, సగుణం అంటే నిర్గుణం, అంటే త్రిగుణములతో కూడినటువంటి ఈ మహామాయ, దాన్ని దాటాలి అని చెప్పాడు. అయితే ఆ త్రిగుణములు ఎక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఆ త్రిగుణాలు ఎక్కడైతే ఉన్నాయో అవి నీలో ఉన్నాయి. ఎందుకంటే త్రిగుణాలని ఆధారం చేసుకునే కదా నీవు జన్మించింది. కాబట్టి నీలో త్రిగుణాలు ఉన్నాయి. నీలో త్రిగుణాలు ఉండేటప్పటికీ ఆ త్రిగుణములలో పర్సంటేజ్, నీ తమో గుణం పర్సంటేజ్ ఎక్కువ ఉందనుకో, అది నీ వల్ల కాదు. తమో గుణం పర్సంటేజ్ ఎక్కువ ఉందంటే, సత్వగుణం పర్సంటేజ్ ఎక్కువ ఉందంటే వీలవుతుంది. సత్వగుణం ఉన్నటువంటి వాడు ఎక్కువగా జ్ఞాన నిష్ఠాపరుల దానిలో ఉంటాడు. 3 గుణాలు అనేటువంటి సహజంగా ఈ జీవికి ఉంటేనే వీటి దగ్గర ఉంటాయి, 3 ఉంటాయి. అయితే దీనిలో పర్సంటేజ్ ఎక్కువగా ఏముంటుందంటే, ఈ జ్ఞాన నిష్ఠాపరుడికి సత్వగుణం ఉంటుంది ఎక్కువ. ఒక 80%, 90% దాకా సత్వగుణమే ఉంటుంది. అందుకని ఇతడు ఏం చేస్తాడనంటే ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. అంత గొప్ప విశేషం ఇది. ఆ త్రిగుణాలను దాటాలి. అందుకని త్రిగుణాలను దాటాడంటే నిర్గుణుడు అని అర్థం అనమాట. ఆ నిర్గుణ పరబ్రహ్మం ఎలా ఉంటాడంటే, పరమాత్మ నిర్గుణుడు, ఆయనకి ఏమి గుణాలు ఉండవు అని చెప్పాడు. మరి ఆయన రూపం తీసుకోవాలి అంటే, దశావతారాలు అంటే, ఆయన దగ్గర ఉన్నటువంటి అవ్యక్తం అన్నదే మహామాయ, దాన్ని ఆధారంగా చేసుకొని తాను కూడా ఒక రూపాన్ని పొందుతాడు. ఆ రూపాన్ని ఆయన ఆయా సందర్భాలను బట్టి నరసింహ రూపం పొందాల్సి వచ్చింది, పొందాడు.
అట్లా వరాహ రూపం పొందాల్సి వచ్చింది, వరాహం పొందాడు. కొన్ని సందర్భాల్లో కేవలం మానవ రూపం పొందాల్సి వచ్చింది, మానవుడుగా వచ్చాడు రాముడుగా. ఇట్లా ఈ విధంగా ఆ గుణాలని ఆశ్రయించుకొని ఆయన కూడా వస్తూ ఉంటుంటాడు ఆ పరమాత్మ. అయితే పరమాత్మ అన్నింటిలోనూ ఉన్నాడు అనేటువంటి విషయం కూడా తెలుసుకో అని చెప్తున్నాడు. ఇంద్రియాలలో ఉన్నాడు, మనస్సులో ఉన్నాడు, బుద్ధిలో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. లేనటువంటిది ఎక్కడా లేదు. ఆ పరమాత్మ యొక్క శక్తి అన్నిటిలోనూ ఉన్నది. అది విశేషమైనట్టు తెలుసుకోమని. ఇంద్రియేభ్య పరం మనః, ఇంద్రియాల కంటే గొప్పది, అట్లా వరుసగా ఒకదానికంటే గొప్పది, ఒకదానికంటే ఒకటి గొప్పది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటం అనేటువంటిది ఒక జ్ఞానం. ఇంద్రియాల గురించి తెలుసుకోవటం అనేటువంటి అని చెబుతూ ఇంకా విశేషం దాన్ని ఇంకా చెబుతున్నాడు. 8వ మంత్రంలో అవ్యక్తాత్తు పరః పురుషః, అవ్యక్తం కంటే గొప్పవాడు పరః, గొప్పవాడు పురుషః. ఈయనే పురుష పరమాత్మ అన్నమాట. ఈ పురుష అనేటువంటి పదం భగవద్గీతలో 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో పురుష అని చెప్పాడు. ఆ పురుషస్త్వన్యః ఉదాహ్రయతి అక్కడ చెప్పాడు చూడండి. ఇక్కడ 15వ అధ్యాయంలో పురుష అంటే ఇద్దరిని దాటిన తర్వాత మూడోవాడు పురుష అని చెప్పాడు. మొట్టమొదటి వాడు ఈ శరీరం, తర్వాత లోపల జీవాత్మ, ఆ జీవాత్మ తర్వాత ఆ శ్రేష్టమైనటువంటి పురుష అని చెప్పుకుంటూ అలా చెప్పాడు. ఆ పురుష, ఆ పురుషుడు గొప్పవాడు. వ్యాపకో అలింగ ఏవచ, ఈయనకి పురుషుడికి అవ్యక్తం కంటే గొప్పదని చెప్పేశాడు కదా. దీనిలో ఏం చేశాడు అని అంటే చెబుతున్నాడు. అలింగ, అలింగ విశేష లక్షణాలు ఏవి లేనటువంటి వాడు, ఇంద్రియ అగోచరం. అది ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయి, చూస్తున్నాయి, అదిగో అది ఆ వస్తువు, ఇది ఈ వస్తువు, ఇదిగో ఆ మనిషి, ఆయన, అది ఇది అని అన్ని కళ్ళు చెబుతూ ఉన్నాయి. అనగా కళ్ళు అనేటువంటిది ఒక ఇంద్రియం. అట్లా అనమాట. చెవులు ఉన్నాయి, ఆ చెవులు ఏంటి వింటుంటాయి. ఆ చెవులు వింటుంటే అర్థం చేసుకుంటుంటాం, ఒక అర్థం చేసుకుంటుంటాం. ఏమంటే హిమాలయ పర్వతాలు ఉత్తర దిక్కున ఉన్నాయండి అని చెబితే ఓహో అట్లనా, ఈ విధంగా అదిగోనండి సముద్రం ఆ దిక్కున, ఈ విధంగా చెబితే ఒక అంత దూరంలో ఉన్న ఒక అర్థం చేసుకుంటాం. ఈయన ఇట్లా దేనికి కూడా అందడు ఆ పురుష. అదే విషయం ఇందులో మనకు భగవద్గీతలో చెప్పాడు. ఈ ఆశ్చర్యము ఆశ్చర్యం అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆశ్చర్యవత్ ఆశ్చర్యవత్ అని చెప్పుకుంటూ వచ్చేసాడు. అది మీకు మొట్టమొదటి ప్రారంభంలోనే 2వ అధ్యాయంలోనే చెప్పుకుంటూ ఆ ఆత్మతత్వాన్ని గురించి చెప్పవలసి వచ్చేటప్పటికి చివరికి ఏం చెప్పాడంటే ఆశ్చర్యం ఆశ్చర్యం అని చెప్పాడు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఇక్కడ క్రియాపదాలు వేశాడు. ఈ క్రియాపదాలు కూడా ఎట్లా వేశాడు తెలిసిన, వర్తమాన కాల క్రియానికి వేశాడు. జాగ్రత్తగా చూస్తే గమనిస్తుంది ఈ శ్లోకంలో విశేషం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. పశ్యతి వర్తమానం లట్లకారం ఇది. పశ్యతి చూస్తూ ఉన్నాడు అనమాట. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః వదతి వదతః వదంతి వదసి వదతః వదత వదామి వదావహ వదామహ వద ధాతు అనమాట. ఇది ఈ క్రియాపదం వేశాడు. వదతి చెబుతూ ఉన్నాడట. ఓ ఎప్పుడు తెగటం లేదు, చెబుతూనే ఉన్నట్టు. ఏమనండి ఆశ్చర్యం. ఏమిట్రా ఆశ్చర్యం అంటే ఆశ్చర్యమేనండి అంటాడు. మళ్ళీ ఆశ్చర్యం ఆశ్చర్యం. మరి మాటల్లో చెప్పరా, మాటల్లో నేనేం చెప్పేదబ్బా, మాటల్లో వర్ణించడానికి వీల్లేదే. అదే ఆ విషయాన్ని తైత్తీరంలో చెప్పాడు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఈయన వాక్కులు కూడా చెబుతూ ఉన్నట్ట. ఇట్లా ఉంటాడు ఇట్లా ఉంటాడు, అవి రిటర్న్ వస్తున్నాయట. అబ్బే ఇంకా కాదండి, ఇంకా ఉందండి అని. ఆయన నువ్వు వర్ణించలేవు ఆ పరమాత్మని అని అర్థం అనమాట. వాక్కులకు అంటాడు అని. ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనం అన్య శృణోతి. శృణోతి వినా అంటానికి చూసినా కానీ అది ఆశ్చర్యమే. అది అన్నిటికీ ఆశ్చర్యాలే ఆశ్చర్యాలే. శ్రుత్వాప్యేనో వేద నచైవ కశ్చిత్ నా వేద, తెలుసుకోలేడు అని ఈ 3 క్రియాపదాలు వేశాడు. పశ్యతి, వదతి, శృణోతి. పశ్యతి
అనేటువంటిది దేనికనమాట? కళ్ళకి. పశ్యతి కళ్ళకి, ఇంద్రియాల్లో కళ్ళకి. తర్వాత వదతి, ఇంద్రియాల్లో నాలుకకి. వదతి అంటే చెప్పటం కదా, చెప్పేది నాలుగు కదా, నాలుకకి. శృణోతి, శృణోతి అని అంటే వినటం అంటే చెవులకి. మూడు ఇంద్రియాలు, ఈ మూడు ఇంద్రియములు పనిచేస్తుంటాయి మనకి. అటు వాక్ లేదా నాలుక, ఇటేమో కన్ను, అటేమో చెవు. ఈ మూడు ఇంద్రియములు పనిచేస్తుంటాయి ఈ జ్ఞానం సంపాదించుకునేటప్పుడు. అంత విశేషం ఈ మూడు ఇంద్రియాలకి. 5లో ఈ మూడు అంత గొప్పగా పనిచేస్తున్నాయి అని అది చెబుతున్నమాట. ఈ వాక్యాలు, ఈ క్రియాపదాలు వీటిల్లో ఒక విశేషం అనమాట. ఈ ఇంద్రియాలకు సంబంధించినటువంటి క్రియాపదాల విషయం అది. కాబట్టి ఆ ఇంద్రియాలకు కూడా అగోచరము అని చెబుతున్నాడు. అది ఇంద్రియాలకి అగోచరం అంటే చెబుతున్నాడు. అలింగ ఏ వచ, అలింగ విశేషణ లక్షణాలు ఏవీ లేవు అంటే ఇంద్రియములకు గోచరము కాదు. ఎవరు? ఆ పరమః పురుష కనపడనండి ఇంద్రియాలకి అని చెబుతున్నాడు. ఇంకా అవ్యక్తం కంటే కూడా పరహా మించినది. అవ్యక్తం అనేది ముందు ఉన్నదని చెప్పాం కదా, అవ్యక్త కంటే పరహా శ్రేష్టమైనటువంటి వాడు. ఈ త్రిగుణముల కంటే కూడా శ్రేష్టమైనటువంటి వాడు పరంగా ఉంటాడు. అటువంటి వానిని ఎవనిని, ఏ ఆ పరమ పురుషుణ్ణి జ్ఞాత్వా తెలుసుకొని జంతుహు అనగా జీవి, ప్రాణి అని ఇక్కడ ఏం వేశాడు? జంతుహు అమృతత్వం, జంతుహు అనే మాట వేశాడు. జంతుహు అంటే ఈ ప్రాణి, ఈ మనిషి. ముచ్యతే, ముక్తి పొందుతున్నాడు అనగా ఈ శరీరం నుండి ముక్తి పొందుతున్నాడు అనగా మరల ఎటువంటి శరీరము తీసుకోడు అనగా మోక్షానికి వెళ్ళిపోతుంటాడు. అది అర్థం. ఇవి తెలుసుకోమంటున్నాడు. వరుసగా ఒకదానికంటే గొప్పది, ఒకదానికంటే గొప్పది. ఎట్లా ఉన్నాడు పరమ పురుషుడు? ఇలా ఉన్నాడండి అని చెబుతున్నాడు. ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ వదతి, ఆశ్చర్యవత్ శృణోతి. ఇలా ఉన్నాడు కాబట్టి, ఈ విధంగా ఉన్నాడు కాబట్టి నువ్వు అన్వేషణ చేసుకొని తెలుసుకో. ఎప్పుడైతే జ్ఞాత్వా తెలుసుకున్నావో అప్పుడు నీవు అమృతత్వం అని అంటే అమరత్వాన్ని గచ్చతి, అమరత్వానికి వెళ్ళిపోతావు. గచ్చతి వెళ్ళుతున్నాడు. ఇది కూడా వర్తమాన కాల క్రియము లట్లకారం వేశాడు. గచ్చతి, గచ్చత, గచ్చంతి, గచ్చసి, గచ్చత, గచ్చత, గచ్చామి, గచ్చావ, గచ్చామహ. ఇట్లా అనమాట. ఇది జరుగుతూనే ఉంటుంటుంది అనగా అర్థం ఏమిటి? జ్ఞానులు ఇలా దర్శనం చేసుకుంటూ ఆ పరమాత్మ దగ్గర వెళుతూనే ఉన్నారు అని అర్థం. అందుకని వర్తమాన కాలంలో చెప్పాడు. గచ్చతి, వెళుతున్నారు. ఆ పరమాత్మ ఇలా ఉన్నాడు. ఆయన యొక్క స్టేజెస్ చెప్పారు. ఒక ఊరికి వెళ్ళాలంటే రైల్లో ఒక్కొక్క స్టేజ్ వస్తుంటుంది కదా. ఆ స్టేజ్ ముందు ఇంద్రియాలు వచ్చింది, తర్వాత మనస్సు స్టేజ్ వచ్చింది, తర్వాత బుద్ధి స్టేజ్ వచ్చింది, ఆ తర్వాత అవ్యక్తం అనే స్టేజ్ వచ్చింది, చివరికి పరమ పురుషుడు అనేటువంటి స్టేజ్ వచ్చేసింది. అక్కడికి వెళ్ళాలి. ఏది? ఈ రథం. ఆత్మానం రథినం విద్ధి మనః ప్రగ్రహమేవచ బుద్ధింతు సారథం విద్ధి ఇంద్రియాణి హయాన్యాహు అనేటువంటిది మంత్రం ఉన్నది. ఆ మంత్రం యొక్క ఇది ఇక్కడికి చేరాడు అనమాట. ఇన్ని స్టేజెస్ వెళ్ళిపోతున్నాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ పరమాత్మను దర్శనం చేసుకుంటున్నాడు. ఎవరు అనంటే ఎవరైతే జ్ఞాతవా తెలుసుకుంటాడో, జ్ఞాతవా జ్ఞా అనేటువంటి ఈ పదం వేశాడు అనమాట. ఈ దీంట్లో విశేషం ఏంటంటే ఈ పదం దేనికి పనికొస్తుందంటే జ్ఞానవంతుడికి పనికొస్తుంటుంది. జ్ఞా అవబోధనే వీడికి అనమాట. అటువంటి వాడు అనమాట వెళ్ళేది. ఈ జ్ఞానం అనేటువంటి దృష్టే లేనటువంటి వాడికి అసలు ఈ దృష్టే ఉండదు. అసలు వాడికి అసలు ఈ ఆలోచనే ఉండదు. వాడికి ఎప్పుడైతే జ్ఞానం అనేటువంటిది ఆలోచన ఉంటుందో వాడికి ఒక్కొక్క స్టేజీ తెలుస్తుంటుంది. వాడు తెలుసుకుంటాడు నేనెవరిని అనేటు తెలుసుకుంటుంటూ తనకున్నటువంటి ఈ ఇంద్రియములు ఏమిటి అని అంటే ఈ ఇంద్రియములే ఈ పంచభూతములు. ఆ పంచభూతములే
నా యొక్క శిరస్సు. ఆ పంచభూతములే నా యొక్క శిరస్సు. పంచభూతములంటే ఏమిటో కాదయ్యా, నమశివాయ. ఇదివరకు కూడా ఒకసారి నమశివాయ, నా మా శివాయ అనమాట. ఈ స్వరూపం ఏమిటనమాట? శివస్వరూపము. శివస్వరూపం అంటే అర్థం మంగళకరమైనటువంటి రూపం అని అర్థం. అది అసలు శబ్దానికి అర్థం అది. శివ అంటే మంగళకరమైనటువంటిది అని అర్థం. కానీ సహజంగా వెంటనే శివ అనేటప్పటికీ శివుడు బొమ్మ వేసి చూపిస్తుంటారు. అది కాదు. శివుడికి అసలు మనం ఏదైతే మనం అనుకుంటున్నామో, అభిషేకం చేస్తుంటామో అక్కడ పేరు రుద్రుడ. అది రుద్ర అసలు పేరు. కానీ మన వాళ్ళందరూ కూడా శివ కోసం పెట్టేసేసారు. కానీ రుద్రాభిషేకం అని అంటారు. అది సహజంగా శివ అనేటువంటిది మంగళకరంగా అని కూడా భావించుకొని చెప్పుకుంటున్నారు అనుకోండి. అర్థం ఏమిటనమాట? మన శరీరం అంతా కూడా ఈ పాంచభౌతికమైనటువంటిది ఈ శరీరము. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, పైకి మెట్టెక్కాడు. ఇదిగో ఈ మెట్లు ఎక్కాడు. మొట్టమొదట ఇదిగో ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ మెట్లన్నీ దాటుకుంటూ పోయినాడు. ఈ దాటుకుంటూ పోయినాడు. చివరి స్టేజీకి అక్కడ కూర్చున్నాడు. ఆ స్టేజీకి వచ్చి అక్కడ విశేషమైన వెలుగులతో ప్రకాశించుతున్నటువంటి ఆ పరబ్రహ్మంలో లీనమైపోయినాడు. అదే చీకటికి అవతల వెలుగునతడే అని భాగవతంలో చెప్పారు. ఈ చీకటికి అన్నిటికీ అవతల ఉన్నాడండి, చీకటి దాటురా అని చెప్పాడు. చీకటి దాటడం అంటే అర్థం ఏంటంటే అజ్ఞానం అనేటువంటి చీకటి నుంచి బయటపడరా అని చెబుతున్నాడు. అజ్ఞానం అనే చీకటి నుంచి బయటపడితేనే నీవు ఆ పరమాత్మ దర్శనం చేసుకుంటావు. అంతే కదా. చీకట్లో ఏం కనపడతాయి నీకు? వస్తువులు. అందుకని లైట్ ఒకటి పెట్టుకుంటావు. ఆ లైట్ ఒకటి పట్టుకుంటే అప్పుడు ఆ చీకట్లో అన్ని కనపడుతుంటాయి. అట్లనే నువ్వు చీకట్లో ఉన్నావురా, కాబట్టి చీకటి నుంచి బయటపడరా అని అన్నాడు. ఆ చీకటి అనేటువంటిది ఏమిటి? అజ్ఞానం అనే చీకటి. అజ్ఞానం అనే చీకటి దీన్ని సంసారము అని చెప్పి ఈ విధంగా పలు రకాలుగా చెప్తున్నాడు. దాని నుంచి బయటపడు అని చెప్తున్నాడు. అని చెబుతూ 9వ మంత్రంలో నా సందృశే తిష్టతి రూపమన్య నక్షుషా పశ్యతి కశ్చనైనం హృదా మనీషా మనసాభిక్లుప్తో ఏతత్ విదుః అమృతాస్తే భవంతి నా సందృశే నా అని చెప్పాడు. ఇది ప్రింట్లో దీనికి ఒక్కోసారి ఈ ప్రింట్లు కూడా నాకి సాకి తేడా లేకుండా ప్రింట్ అవుతూ ఉంటుంటాయి అనమాట. దీనిలో కరెక్ట్ అయినటువంటిది ఈ పదం. దీనిలో మూలంలో కనుక చూస్తే, మూలం అంటే నాగరి లిపిలో కరెక్ట్ పడుతుంటుంది ఒక రకంగా. దీనిలో నా సందృశే ఇక్కడ అర్థం ఏంటంటే అస్య ఆయన యొక్క రూపము, ఆ పరమ పురుషుని యొక్క రూపము సందృశే చూడబడినదిగా నా తిష్టతి లేదు. కాబట్టి నా కరెక్ట్. నా సందృశే తిష్టతి. తిష్టతి అనేటువంటిది క్రియాపదం. క్రియాపదానికి నా అనేది చేర్చాలి. ఇక్కడ వీళ్ళు ఎప్పుడైనా శ్లోకాల్లో ఒకటే ఉండుగుర్తు. నా వచ్చిందంటే క్రియాపదం వచ్చిందంటే క్రియాపదానికి చేరుతుంది. నా క్రియాపదానికి నా చేరుతుంటుంది. తిష్టతి, ఇది కూడా తిష్టతి, తిష్టత, తిష్టంతి, తిష్టసి, తిష్టత, తిష్టత, తిష్టామి, తిష్టామహ, తిష్టామహ అన్ని లట్లకారాలు ప్రజెంట్ టెన్స్ నే ఉపయోగిస్తున్నాడు. నా తిష్టతి, నా తిష్టతి అక్కడ కూర్చోదు అంటే అర్థం అన్నమాట లేదు అని అర్థం అనమాట. ఏమిటి లేదు అంటే ఆయన యొక్క రూపము సందృశే చూడబడినదిగా నా తిష్టది. ఆయన యొక్క రూపం లేదయ్యా. ఏవం ఆయనను కశ్చన ఎవరు కూడా చక్షుష కన్నులతో నా పశ్యతి చూడలేరు, కన్నులతో చూడలేరు అని చెప్తున్నారు. అందుకనే మనకు భగవద్గీతలో వచ్చింది ఆశ్చర్యవత్ అనే దాని క్రియాపదాల్లో పశ్యతికి ఏం చెప్పాడు? ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం అని చెప్పుకుంటూ వచ్చాడు. పశ్యతి అదే విషయాన్ని ఇక్కడ కూడా ఏం చెబుతున్నాడంటే పశ్యతి నా చక్షుష పశ్యతి. అంత ఆశ్చర్యంగా ఉందయ్యా మరి అని చెబుతున్నాడు. కంటి సంబంధం వచ్చినప్పుడు కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది, కళ్ళతోటి చూద్దామన్నా, నాకు చెప్పాలన్నా కానీ ఈ విధంగా అసలు ఏంటి ఆశ్చర్యం అనే మాట వేసేసి ఆ వాక్కుకి అందదని చెప్పడం అనే మాట ఆశ్చర్యం అనే పదం వేసేసాడు అక్కడ. ఇక్కడ అదే చెప్తున్నాడు. పశ్యతి కశ్చిత్ కశ్చన్ ఏనం కశ్చన ఏనం కశ్చన ఏనం కశ్చనైనం. ఇక్కడ సంధి కలిసింది. కశ్చన ఏనం
కశ్చనైనం, కశ్చన ఎవడు కూడా, ఒక్కడు కూడా, ఏనం ఆ పరమాత్మను చక్షుష కన్నులతో నా పశ్యతి చూడలేడు, నా పశ్యతి చూడకుండా ఉన్నాడు, అంటే చూచుట లేదు. అయితే హృదయంలో మాత్రము ఉన్న వస్తువుతో మనీషా అనగా ఈ బుద్ధితో, మనీషా అనే దానికి ఈ బుద్ధితో మనస్సు యొక్క ఆ మనస్సు యొక్క ప్రయత్నము చేత అభిక్లుప్తగా గ్రహింపబడతాడు అని చెప్తున్నాడు. మరి ఎక్కడున్నాడయ్యా అంటే బుద్ధి అనే గుహలో ఉన్నాడు. ఆ బుద్ధి అనే గుహలో ఉన్నటువంటి వాడిని మనస్సు యొక్క ప్రయత్నం చేత చూడబడతాడు. యహ ఎవరు ఏతత్తు దానిని విదుహు ఈ విధంగా తెలుసుకుంటారో వాళ్ళు అమరులు. ఇక్కడ చెబుతున్నాడు అనమాట. చివరికి ఏంటనమాట, బుద్ధి అనే గుహలోనే ఉన్నాడు అని చెబుతాడు. హృదయంలో ఉన్న వస్తువుతో మనీషా ఇక్కడ జాగృతమైనటువంటి బుద్ధి అని చెబుతున్నాడు. మనీషా లాంగ లీషా కౌముదిలో వస్తుంది అనమాట. ఈ మనీషా శబ్దం అక్కడ వస్తుంది. ఆ మనీషా శబ్దం మనస్సును శాసించే బుద్ధి చేత అని చెబుతూ హృదయంలో ఉన్న ఆ మనస్సు చేత ఏటను అభిక్లుప్తగా ప్రకటితమవుతున్నాడు అని తెలుసుకుంటుంటాడు. చివరికి ఏం చెబుతున్నాడంటే ఈ మనస్సు అనే దాంతో బుద్ధి అనే గుహలో ఉన్నటువంటి ఆ పరమ పురుషుణ్ణి తెలుసుకుంటున్నాడు అని చెబుతున్నాడు. ఇక్కడ మొట్టమొదటి ఏం చెబుతున్నాడు అంటే దీనిలో ఆయన రూపం చూద్దామనంటే ఎక్కడ కనబట్టం లేదండి, ఎవరు కూడా ఆయనను చూడలేదండి. అయితే ఎక్కడ ఉన్నాడంటే మన హృదయంలోనే ఉన్నాడు. ఇక్కడే దీనిలో భాగవతం వస్తుంది. ఇక్కడ ఎవరికి కంటికి కనబట్టం లేదండి, కంటికి ఏమి కనబట్టల. ఈ కన్ను ఏమిటయ్యానంటే మాంసము తోటి తయారైనటువంటి కన్ను. ఆ కన్ను తోటి చూస్తూ ఉన్నాడు. చూస్తుంటే కన్ను ఇది ఈ విధంగానైనా మనకు ప్రకృతి అంతా చెబుతున్నది. కానీ ఆ పరమ పురుషుణ్ణి మాత్రం చూడలేకపోతున్నది కన్ను. కానీ ఆ పరమ పురుషుడు మాత్రం నీలోనే ఉన్నాడు. నీలోనే ఎక్కడ ఉన్నాడు? హృదయం అనే గుహ, అది బుద్ధి గుహ. ఆ గుహలో ఉన్నాడు, ఎక్కడో లేడు. ఈ విషయాన్ని భాగవతంలో చెబుతాడు. అక్కడ ఇక్కడ ఎక్కడ అనేటువంటి వెతుకుతామేమయ్యా, ఎక్కడో లేడు, నీ బుద్ధిలోనే నీలోనే ఉన్నాడయ్యా నారాయణుడు, ఆ పరమ పురుషుడు అని ప్రహ్లాదుడు చెబుతాడు. ప్రహ్లాదుడు ఆ విధంగా చెబుతాడు. ఎక్కడో లేడు, నీ బుద్ధి అనే గుహలోనే కూర్చొని ఉన్నాడు, తెలుసుకో అని చెబుతున్నాడు. అట్లానే మనం ఏం చేస్తుంటామంటే ఆ పరమ పురుషుడి కోసం అన్వేషణకి మొదలు పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కడున్నాడు అనేటువంటి దానికి మనకు వేదమే చెబుతున్నది. అయ్యా నీలోనే ఉన్నాడు రా అని చెబుతున్నాడు. నీలోనే ఉన్నాడు, ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. ఆ పరమ పురుషుడిని నువ్వు అన్వేషించుకోవాలంటే ఏమిటంటే జ్ఞానం అనేటువంటి దీపం పట్టుకో. ఆ దీపం పట్టుకుంటే నువ్వు క్రమంగా పోతుంటే ఆ చీకటి ఉన్నది, పెంజీకటి, అది అవ్యక్తం అనేటువంటిది. ఆ చీకటి మహామాయ వస్తుంది. ఆ మహామాయను దాటేస్తే వెళ్ళిపోతావు. అందుకనే మహామాయను దాటడం అనేటువంటిది, ఆ చీకటిని దాటడం అనేది చాలా కష్టం రాది. ఆ కష్టమైనటువంటి దాన్ని సులభంగా దాటాలంటే ఒక్కటే గుర్తు. ఏమిటనంటే నీలో జ్ఞాన దీపం అనేటువంటి ఆ పవర్ ఉంటే, ఏదో మిణుక్కు అనేటువంటి దీపం ఎటువంటి ఏం పోతావు, ఏం దారి కనబడుతుంటుంది నీకు, మిణుక్కు అని ఉంటుంది. ఎట్లా ఉండాలంటే ఆ దీపం బాగా వెలుగుతూ ఉంటుంటే అప్పుడు దారి కూడా బాగా కనబడుతుంటుంది. కాబట్టి అప్పుడు దారి కనబడుతున్నది అంటే అర్థం ఏమిటనమాట, ఈ వెలుగు దీపం ఆ చీకటిని ఛేదిస్తూ ఉన్నది అని అర్థం. ఆ చీకటిని ఛేదిస్తూ ఉన్నది కనుక నీకు దారి కనబడుతున్నది అని అర్థం. అప్పుడు వెళ్ళిపోతావు అక్కడికి వెళ్ళి ఆ పరమ పురుషుడు దానిలో ఐక్యం పొందడం ఈ విధంగా సరే అమరుడు అవుతాడు. ఇది కాబట్టి జ్ఞానం అనేటువంటి జ్ఞానదీపేన భాస్వతే, జ్ఞానదీపం అనేటువంటి దాని చేతనే ప్రకాశింపబడుతుంటాడు. ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంటుందో ఆదిత్యవత్తు సూర్యుడి వలె ఆ శరీరంలో ఈ పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటుంటాడు అని గీతలో కూడా చెప్పాడు. అది అట్లా ఈ విధంగా కాబట్టి
ఈ హృదయంలో ఉండేటువంటి మనస్సును శాసించే బుద్ధి యొక్క స్ఫూర్తి చేతనే, మనస్సును శాసించేది బుద్ధి, ఆ బుద్ధి చేతనే చివరికి ఏం చెబుతున్నారనంటే మనస్సు బుద్ధి అనేటువంటి రెండు కూడా ఒక రకంగా పెద్దవాడు చిన్నవాడు, అన్నదమ్ములు. అన్నేమో బుద్ధి, తమ్ముడేమో వీడు మనస్సు. ఇది అనమాట. కాబట్టి అన్న ఏం చేస్తుంటాడని ఏం చేయాలంటే ఆయన తమ్ముని జాగ్రత్తలో సక్రమ మార్గంలో పెట్టుకుంటూ ఉండాలి. అది అర్థం అనమాట. సక్రమ మార్గంలో వాడు ఉంటే అప్పుడు వెంట వస్తుంటుంటాడు, వాడి వెంట బుద్ధి వెంట వస్తుంటుంటాడు. వాడు కూడా ఉండాలి కదా, లేకపోతే ఎట్లా? అన్నదమ్ములు ఇద్దరు కలిసి పనిచేస్తే ఏదైనా పని అవుతుంటుంది. అందుకని ఆ బుద్ధి ఏం చేస్తున్నాడు అనమాట, మనస్సును జాగ్రత్తగా పెట్టుకుంటున్నాడు. వాడిని జాగ్రత్తగా పెట్టుకోవాలంటే బుద్ధికి ఒక లక్షణం ఉంది. సత్ అసత్ విచక్షణాశక్తి ఉన్నది బుద్ధి అని బుద్ధికి నిర్వచనం. సత్ అసత్, ఇది మంచి చెడు అనేటువంటి విషయాన్ని తెలియపరిచి అసత్తును వదిలేసేసి హంసక్షీర న్యాయం మాదిరి అనమాట. హంసక్షీర న్యాయం మాదిరిగానే నీళ్లను వదిలేసి పాలు తీసుకుంటుంది అది. అట్లనే చెడును వదిలేసేసి మంచిని గ్రహించేటువంటి దాన్ని బుద్ధి అన్నారు. కాబట్టి ఇటువంటి బుద్ధి కాబట్టి వెంటనే కింద ఉన్నటువంటి వాటి ఉన్నట్టే మనస్సుకి, ఒరే అది అయింది కాదురా, అది మనం అటు కనుక పోతే మన రూటు మారిపోతుంది, కాబట్టి సరిగా నువ్వు ఒరే చెప్పినట్టు విను ఇది అని బుద్ధి చెబుతుంటుంది. ఓహో పెద్దవాడు నువ్వు చెప్పావు కదా, కాబట్టి నేను వింటాను, ఆ విధంగా పనిచేస్తుంటాడు. ఆ విధంగా వాడు ఆ మనసుగాడు ఏం చేస్తుంటాడు, ఇంద్రియాలు గుర్రాల మీద పనిచేస్తుంటాడు. ఏ గుర్రం అటు కాదు, రైట్ తిరగాలి, నువ్వు ఎప్పుడు లెఫ్ట్ పోతున్నావు అనే విధంగా. ఎందుకు రథం పోతూ ఉండాలి కదా అది. అందుకనే బుద్ధి అనేటువంటిది అంత గొప్పది. అందుకనే ఇప్పుడు ఒక లోకంలో ఒక విశేషం ఉన్నది. ఏదైనా సందర్భం వస్తుంటే ఎవరా నీకు బుద్ధి లేదా అనే మాట వస్తున్నది, కానీ ఎరా నీలో పరమపురుషుడు లేడా అంటున్నాడా? ఏరా నీకు కళ్ళు లేవా, అది లేవా, ఇవి లేవా అంటూ ముందు ఎంతసేపటికి ఏంటి అంటే నీకు బుద్ధి లేదా ఏంటి అదో పని. ఆ పదం చూసుకోండి ఎక్కడ లోకంలో ఎలా వచ్చిందో. అందుకని ఏంటనమాట, ఆ బుద్ధి అనేటువంటిది సత్ అసత్ అనేటువంటిది తేల్చి చెప్పేటువంటిది అది. కాబట్టి నీకు సత్ అసత్ అనేటువంటిది ఏదో తెలియకుండా ఉన్నావురా నువ్వు. కాబట్టి నీవు ఏం చేయాలంటే సత్తు తెలుసుకోవాలి. అందువలన ఏంటంటే జ్ఞానం పొందరా అని అర్థం. అది ఆ జ్ఞానం పొందుతూ ఉంటుంటే అప్పుడు సత్తు తెలుస్తూ ఉంటుంటుంది. అందుకని ఆ తెలుసుకోవాలంటే ఎట్లండి ఏమిటనంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అది అక్కడికి చేరితే అప్పుడు నీ బుద్ధికి తెలియని విషయములన్నీ కూడా మంచి చెడు తారతమ్యం తెలుసుకొని వెంగడించి అప్పుడు తెలుసుకొని ఆ అసత్తును వదిలేసేసి సత్తును పట్టుకుంటావు. అది అందుకనమాట. అదే ఇంత విశేషమైనటువంటిది. కాబట్టి చివరికి ఆశ్రమం ఎక్కడ చేరమన్నాడు అని అంటే, చివరికి నీవు పొందాలి అని అంటే నీకు గైడ్ అనేటువంటి వాడు ఉండాలి. ఆ గైడే గురువు అని చెబుతున్నాడు. ఆ గురువుని ఆశ్రయించుము అని చెబుతాడు. అది ఆ పరమ పురుషుని తెలుసుకోవడానికి అని ఇలా చెబుతూ 10వ మంత్రంలో చెబుతున్నాడు. యదా పంచావతిష్టంతే జ్ఞానాని మనసా సహ బుద్ధిశ్చన విచేష్టతి తమాహు పరమాంగతిం. గీతలో 8:21లో పరమాంగతిం అని వచ్చింది. గీతలో 8:21లో వచ్చింది అనమాట. గీతలో ఈ పరమాంగతి ఏమి చెబుతున్నాడంటే, యదా ఎప్పుడైతే పంచ అంటే 5 జ్ఞానాన్ని ఇంద్రియాలు మనసా సహా మనస్సుతో కూడా ఇవి అవతిష్టంతే నిశ్చలంగా ఉంటాయో. ఇక్కడ విడదీసుకోండి, పంచ అవతిష్టంతే, పంచ అవతిష్టంతే. సమనదీర్ఘ సంధి వచ్చేటప్పటికి పంచావతిష్టంతే అదనమాట. పంచ అంటే పంచ ఇంద్రియములు అనమాట. పంచ జ్ఞానేంద్రియములు అవతిష్టంతే నిశ్చలంగా ఉంటాయో. అది
అనగా ఇంద్రియములను నిశ్చలంగా ఉంచటం. అందుకనే ఇంద్రియ నిగ్రహ శక్తి అని ఒక పాట వచ్చింది. ఇది ఒక పెద్ద యజ్ఞం. ఇది కూడా ఇంద్రియ నిగ్రహ శక్తి అనేటువంటిది మనకు 6వ అధ్యాయంలో వస్తుంది. ఈ ఇంద్రియ నిగ్రహ శక్తి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇక దారిలో ఉన్నట్టు లెక్క. అప్పుడు ఈ జ్ఞానేంద్రియములు అనుకోవాలి. మన కింద ఉన్నటువంటి ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు. అవి జ్ఞానం పట్లనే ఈ ఇంద్రియములు పనిచేస్తూ ఉంటుంటాయి. అందుకనే జ్ఞానేంద్రియములు. ఆ జ్ఞానేంద్రియములను మనసుతో కూడా పెట్టుకొని ఉంటూ ఏం చేయాలన్నమాట? అవి బుద్ధితో కూడా విచేష్టిత క్రియలో ఉంటూ దానిని ఆ పరమాం అనగా పరమమైనటువంటి గతి స్థితి ఆ పరమగతిని చూస్తారు. అంటే చివరికి ఏం చెబుతున్నారు? ఈ బుద్ధి మనస్సుని దానిలో పెట్టుకొని ఈ మనస్సు ఇంద్రియాలని వశంలో పెట్టుకొని అప్పుడు ఆ పరమగతి అయినటువంటి ఆ పరమాత్మను దర్శించుకో. చివరికి ఏమిటంటే వీటిలో చెప్పేది ఇంద్రియాలు అనుకూలించలేదనుకోండి మొట్టమొదట్లోనే అసలు పనికిరాడు. ఇక మొదటి దీనిలోనే ఫెయిల్ అయిపోయినాడు. ఫస్ట్ స్టేజ్లోనే ఫెయిల్ అయిపోయినాడు. ఇంద్రియాలు నీకు అనుకూలించటం లేదంటే అర్థం ఏమిటి? మనస్సు సరిగా లేదు అని అర్థం. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలభద్రుఢం. పరిగెత్తుతున్నది ఈ మనస్సు. అనుకూలించలా. ఎప్పుడైతే అనుకూలించటం లేదంటే అర్థం ఏంటి? బుద్ధి దగ్గరకు వచ్చేటప్పటికి సత్ అసత్ విచక్షణాశక్తి అది కోల్పోయింది. అది శాసించలేకపోతున్నది. బుద్ధి శాసించలేకపోతున్నది. బుద్ధి కూడా ఏం చేస్తున్నది అంటే సరే అట్లనా, సరే కానీ అయిందేదో అవుతుందిగా అంటుంటుంది బుద్ధి. ఒరే అది కాదురా, దీనివల్ల ఇంత చెడు వస్తుందిరా ఇదని చెబుతున్నదా? మెదలకుండా ఇది కూడా నిద్రపోతున్నాం కానీ అయిందేదో అవుతుంటుందిలే, వాడి కర్మ ఎట్ట రాసిందోలే, వాడికి జీవితంలో వాడి జాతకంలో ఎట్ట రాసిందోలే, లోకల్లో మనం వింటుంటాం. అంటే వీడు మెదలకుండా అట్ట కూర్చొని మాటలు చెప్పుకుంటూ కూర్చుంటాడు. క్రియశూన్యం. ఈ మాటలు చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు చాలా మంది. వాడి జాతకంలో అట్ట రాసింది, వాడి కర్మ అది, వాడు పూర్వజన్మలో ఏం చేసుకున్నాడో ఏమిటో ఈ విధంగా చెప్పుకుంటుంటారు. అట్లనే ఈ విధంగా ఈ మాటల్ని పక్కన పెట్టేసేయాలి. నీవు చేయవలసినటువంటి దాన్ని చేశావా అని ప్రశ్న వేయాలి. అవి మాత్రం ఏం చేయకుండా ఇది వాడి కర్మ అట్టుంది, ఈ కర్మ అట్టుంది, అట్టుంది ఇట్టుంది అని చెబుతుంది. అది సోమరి లక్షణాలు అవి. అందుకని ఇక్కడ వేదం ఏం చెబుతున్నది అంటే ఇదిగోరా ఇట్లా వరుసగా స్టేజెస్ చెప్పాడు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ మన శరీరానికే ఉన్నాయి. పై కనపడుతున్నాయి మాత్రం ఇంద్రియాలు కనపడుతుంటాయి. కానీ లోపల మనస్సు, బుద్ధి ఉన్నది చూసావు, ఇవన్నీ కూడా పైకి ఒక ఆకారంగా ఏం కనపడవు. కానీ కనపడకుండా పనిచేస్తుంటాయి అవి జాగ్రత్తగా అర్థం చేసుకోరా అని చెప్తున్నాడు. మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అంటే ఏమిటో సంగతి అంతా అర్థం చేసుకో. అందుకనే నిన్ను నీవు ఎరుగుము, నిన్ను నీవు తెలుసుకో. అందుకని ఆత్మానం, నీ మనస్సు చేతనే నువ్వు ఉద్ధరించుకో అని చెబుతున్నాడు. నీ మనస్సునే కరెక్ట్ గా నీ లైన్ లో పెట్టుకోరా ఉందో అని చెబుతున్నాడు. అలా ఉంటే అప్పుడు చివరికి ఏమిటంటే నీవు ఎక్కడికైతే లక్ష్యం చేరాలనో అక్కడికి ఆ లక్ష్యానికి చేరతావు అని చెబుతున్నాడు. అది ఈ పంచ అవతిష్టంతే 5 ఇంద్రియములు అవతిష్టంతే ఈ శరీరంలో ఉన్నాయి. కాబట్టి ఈ జ్ఞాన ఇంద్రియాలు అనమాట. వాటి మనస్సుతో సహా బుద్ధితో కూడా అక్కడ విచేష్టిత తిష్ట వేసి ఉన్నాయి, లోపల ఉన్నాయి. కాబట్టి ఈ క్రియ పనిచేస్తూ ఉన్నది. చేష్టిత అంటే చేస్తూ ఉన్నాయి అని అర్థం అనమాట. విచేష్టితగా విశేషంగా పనిచేస్తున్నాయి. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి పనిచేస్తున్నాయిరా. ఆ ఇంద్రియములు సామాన్యమైనవి కాదు, జ్ఞానేంద్రియాలు. అవి జ్ఞానాన్ని పట్టుకుంటున్నాయి. అవి అలా పట్టుకొని చివరికి ఎక్కడికి చేరుతున్నాయి అని అంటే పరమాంగతిం, ఆ పరమ పురుషుని చేరుతున్నాయి. అది చేరుతున్నాయి.
ఆ పరమ పురుషుని చేరడానికి ఇంత విశేషమైనటువంటి చెప్పుకుంటూ వచ్చేది అనమాట. మనస్సుతో సహా పంచేంద్రియాలు ఎప్పుడు నిశ్చలంగా నిలబడిపోతాయో బుద్ధి కూడా ఎప్పుడు నిశ్చలమైపోతుందో అప్పటి స్థితినే పరమ గతి, పరమ పదము. అందుకని నిశ్చల చలనము లేకుండా అని చెప్పాడు. అందుకని గీతలో ఆయన అడిగిన దానికి మరి ఎట్లయ్యా చంచల విహమన కృష్ణ అని అడిగితే ఆయన వైరాగ్యేణ అక్కడ చెప్పాడు. అభ్యాసేన వైరాగ్యేణ, అది ఒక్కరోజు రాదు రాబోయేది. అభ్యాసం అనేది ఉండాలి, యోగం అనేది అభ్యాసం ఉండాలి. ఇక ఇంకొకటి ఏంటంటే వైరాగ్యం అనేటువంటిది ఉండాలి. ఇవన్నీ ఉంటే అప్పుడు క్రమక్రమంగా వస్తుంటుంది. ఈ చంచలమైన మనస్సు ఒక చోట నిలబడి ఉంటుంది అని చెప్పాడు. అది అట్లా అనమాట. అది అందుకని వీటిని అర్థం చేసుకో అని చెబుతున్నాడు. అది అర్థం చేసుకుని అట్లా మరి ఇంత స్థానం చంచలం లేకుండా ఉండాలి, అంత బుద్ధిలాగా సక్రమంగా ఉండాలి అని అంటే అప్పుడు గురువు గారు చెబుతాడు. ఎట్లండి అని అంటే అప్పుడు చెబుతాడు అనమాట. ఏమిటంటే దానికి ప్రధానంగా ఏమిటంటే దీనిలో యుక్తాహార విహారస్య అక్కడ ఉంది ఈ బేస్. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి. యోగం ఇది ఏమిటి? క్రమంగా జ్ఞానేంద్రియాలని నిశ్చలంగా పెట్టుకోవటం, మనస్సుని బుద్ధిని ఇవన్నీ పెట్టుకోవటం అనేటువంటిది యోగం. యోగము అని అంటే యుజిర్యోగి అనేటువంటి క్రియాపదం నుంచి అంటే కలవటం. ఎక్కడికి కలవటం అంటే పరమాత్మలో కలవటం. అక్కడ కోసం ఇది ఒక యోగం. వీటితోటి తయారై వీడు వెళ్ళిపోతాడు, రథం వేసుకొని పోతున్నాడు వీడు. ఆ రథం ఏమిటయ్యా అంటే రథం అంటే గుర్రాలు, పగ్గాలు, సారథి. ఇది అవేమిటి? ఇంద్రియాలు, గుర్రాలు. వాడి పగ్గాలు మనస్సు. అలానే సారథి కూర్చోవాలి. సారథి ఎవడో బుద్ధి. నీ శరీరం అనేది రథం. నీ శరీరం అనే రథంలో సెంటర్లో కూర్చున్నాడు. ఎవరు ఆయన కూర్చున్నది? ఆ జీవాత్మ కూర్చున్నాడు. ఆ జీవాత్మ పరమాత్మలో ఐక్యం చేయాలి. నువ్వు చేయాలని అంటే నీకు సబ్జెక్ట్ రావాలిగా, మరి రూట్ ఎట్ట పోవాలో తెలియాలిగా, ఈ గుర్రాలు ఎట్ట పని చేయాలో చేసి తెలియాలి, ఇదంతా తెలియాలిగా. నీకు డ్రైవర్కి మొత్తం సారథికి అంతా తెలియాలి కదా. కాబట్టి అంతా తెలుసు, అంతా బాగుంది కాబట్టి తెలియడతాం. ఈ డ్రైవర్కి చేత కాదండి, అన్ని రెడీ అయిపోతుంది, అన్ని రెడీ అయిపోయినాయి. బుద్ధి కూడా సారథి ఉన్నాడే వాడు కూర్చోబెట్టాడు. ఎవరా మరి నువ్వు పరమాత్మ ఉన్నాడు స్టేజీ, ఆ స్టేజీ దగ్గరికి పోవాలి. పోతావా నువ్వు? ఏమో నాకు తెలియదు, ఎటుందో ఏమో. నేనేం చేస్తానంటే పగ్గాలు కొట్టుకుంటాను, గుర్రాలను ఊరికి తోలుతుంటా. గుర్రాలు ఎటుపోతే అటే పోతాయి. గుర్రాలు ఎటుపోతే ఆ రథం కూడా అటే పోతుంది. నాకు చేత కాదు, కాకపోతే పగ్గాలు పట్టుకుంటా అంతే అనేటప్పటికి ఇంకా సరిపట్టుకున్నాడు. ఆ విధంగా ఆ గుర్రాలు ఏం చేస్తున్నాయి? విషయ సుఖాల కోసం పోతుంటుంటాయి కదా. గుర్రం ఎప్పుడు చూసినా ఏం చేస్తుంటుంది అని అంటే విషయ సుఖం. ఎంతసేపటికి దానికి ఎంతసేపటికి తిండి కావాలి. కాస్త తిండి పెడుతుంటే సరిపోతుంది. ఆ తిండి కోసం పరిగెత్తుంది. అటు ఇటు పరిగెత్తి విషయ సుఖాలు ఏమిటో పరిగెత్తిపోయి ఆ కన్యం అటు పరిగెత్తుతుంటుంది, ఈ చెవులు ఇటు పరిగెత్తుతుంటాయి. ఇటు పెరిగి చివరికి అక్కడ ఎక్కడికి చేరలేక చివరికి రథాన్ని తీసుకెళ్లి ఆ గుర్రాలు గోతిలో పడేసినాయి. అంటే అర్థం ఏంటనమాట? వీడు ఈ జన్మ ఎటువంటి జన్మ ఎత్తాడనమాట? మళ్ళీ ఈ గోతిలో పడి నీచపు జన్మ ఎత్తేసాడు. ఈ నీచపు జన్మ ఎత్తడానికి ఎవడంటే వీడి బుద్ధి అనే డ్రైవర్ గాడే. అందుకనే మనకు డ్రైవరు మన బస్సు కారు ఎక్కామనుకో, వాడు మెడిసిన్ వేసుకున్నాడు అనుకోండి, మెడిసిన్ వేసుకొని నడుపుతున్నాడు అనుకోండి. మెడిసిన్ వేసుకుని నడుపుతుంటుంటే చివరికి ఏమవుతుంది? కొంతసేపటికి అది ఎక్కడనో పడిపోతుంటుంది. అంతే కదా మరి దానిలో అక్కడ అది అంటే ఏమిటనమాట? మనల్ని ఎక్కడో పడేస్తాడు. పడేసరి ఆ తర్వాత కాళ్ళు చేతులు ఎరగటం ఇవన్నీ రకరకాలైనటువంటి ఉంటాయి. ఆ బుద్ధి అనేటువంటి వాడు సరిగా లేకపోతే ఈ రథాన్ని తీసుకెళ్ళి ఎక్కడో గోతులో పడేస్తాడు.
కాబట్టి ఆ బుద్ధి అనేటువంటిది సరిగ్గా ఉండాలి. బుద్ధి అనేది సరిగ్గా ఉండాలి. అందుకని ఆ బుద్ధిని సరిగ్గా పెట్టుకోవటం కోసము, లైన్‌లో పెట్టుకోవటం కోసము, అందుకని గురువుని ఆశ్రయిస్తే అప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? వివేచనా శక్తితోటి ఈ గురువుగారు చెప్పేటువంటివన్నిటి కూడా విని క్రమశిక్షణతోటి విశేషమైన జ్ఞానాన్ని సంపాదిస్తుంటుంది. ఇదే మనకు ప్రశ్నోపనిషత్తులో వస్తుంది. ప్రశ్నోపనిషత్తులో 6 విద్యార్థుల యొక్క ఆసక్తి చూస్తుంటే మనం ఏమనిపిస్తుంది అనంటే మనం కూడా 6లో ఒకళ్ళ ఏమిటో బాగుండేదే అనిపిస్తుంది. ఈ 6 విద్యార్థులు మన భారతదేశంలో ఆ మూల ఈ మూల నుంచి వచ్చారు. కురు దేశం, పాంచాల దేశం అట్లా ఉండేవి అప్పుడు. మనకు దానిలో వస్తుంది, ప్రశ్నోపనిషత్తులో వస్తుంది. వాళ్ళందరూ దేనికోసం అంటే అన్వేషణ చేస్తున్నారట. అక్కడ అడుగుతున్నట్ట. ఏమండి, ఆత్మతత్వాన్ని బాగా అర్థమయ్యేటట్టు చెప్పేటువంటి మహర్షి గారు ఎవరండి అని అంటే చెప్పారు. పిప్పలాద మహర్షి ఉన్నాడండి ఫలానా చోట అని చెప్పారు. ఈ 6 విద్యార్థులు కలిసి పోయినారట ఆయన దగ్గరికి. ఆయన దగ్గరికి పోగానే, అయ్యా ఇదని వచ్చామండి, మేము నేర్చుకోవడానికి వచ్చామండి ఆత్మతత్వాన్ని. అట్లయితే నేను చెప్పినట్టు చేయండి, మీరు 1 సంవత్సరం పాటు తపస్సు చేయండి అన్నాడు. వెళ్ళంగానే రాగానే కూర్చోబెట్టి, ఏంటి ఆత్మతత్వం ఇదేనా మొదలు పెట్టలే. మీరు 1 సంవత్సరం తపస్సు చేయండి అన్నాడు. ఎందుకు చెప్పాడో తెలిసిన, మీరు ఈ వెతుక్కుంటూ ఈ విధంగా వస్తున్నారు, లోకం తిరుగుతూ ఉన్నారు కదా, లోకంలో అంతా తిరుగుతూ ఉన్నారు కదా అని అర్థం. ఆ లోకంలో తిరుగుతున్నారు అని అంటే లోకంలో ఉన్నటువంటి విశేషాలన్నీ తెలుస్తూనే ఉన్నాయి కదా. ఇప్పుడు తపశ్శక్తి తోటి ఏం చేయాలంటే అవన్నీ వదిలించేసేసుకోవాలి. నీ మనస్సుకి బుద్ధికి పట్టినట్టు మలినాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలించుకో ముందు అని చెబుతున్నాడు. ఆత్మతత్వం నువ్వు అర్థం చేసుకోవడం ముందు మలినాలు వదిలించేసుకో అన్నాడు. అది మలినాలతోటి కూర్చున్నది అనుకోండి, ఈ మనస్సు బుద్ధులు మలినాలతోటి కూర్చుంటే వాడికి ఎక్కదు. మలినాలతోటి కూర్చుంటే అసలు ఎక్కదు వాడికి. ఎక్కడో ఉంటుంది మనస్సు, చెవులు ఎక్కడో ఉంటాయి. అందుకని తపస్సు చేయండి అబ్బాయి 1 సంవత్సరం పాటు మీరు అన్నారు. వాళ్ళు తపస్సు అక్కడే 1 సంవత్సరం పాటు తపస్సు చేశారు. ఇక్కడ తపస్సు అంటే అర్థం ఏమిటంటే ఎక్కడికి వెళ్లకుండా నిత్య విహిత కర్మలు చేసుకుంటూ, అగ్నిహోత్రం చేసుకుంటూ, వేదాన్ని చదువుకుంటూ అక్కడ ఆశ్రమం దగ్గర మరొక ఆలోచన లేకుండా ఎక్కడ పోకుండా అక్కడ కూర్చొని ఉన్నారు. అది అర్థం. ఆహారం కూడా యుక్తాహార విహారస్య, అది అనమాట. అలా ఉన్నారు అక్కడ 1 సంవత్సరం పాటు. అంతేగాని ఏమైనా సంవత్సరం పాటు నువ్వు తపస్సు చేయమన్నావు, మా గుండెతో మేము వెళ్ళిపోతున్నాం, చెప్తే చెప్పు లేకపోతే లేదు అని అన్నారా? ఏంటంటే ఇదంతా జ్ఞానశక్తి ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడని అంటే అలా ఉంటాడు. అందుకని ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత అప్పుడు 6 ప్రశ్నలు వేస్తారు. 6 ప్రశ్నలకి సమాధానం చెబుతాడు. ఇది ప్రశ్నోపనిషత్తు. 10 దశ ఉపనిషత్తులలో ఒక ఉపనిషత్తు. ఒక్కొక్క ఉపనిషత్తుల గురించి ఒక్కొక్క విశేషమైనటువంటి దాన్ని మనం నేర్చుకుంటాం. అది గొప్ప విశేషం అనమాట. అందుకని వీటన్నిటిని సక్రమమైన దారిలో పెట్టుకుంటేనేనయ్యా అని చెబుతున్నాడు. ఆ సక్రమమైన దారిలో పెట్టుకోవాలంటే అందుకనే చెప్పాడు. దీనిలో కూడా మొట్టమొదటిలోనే వచ్చింది అనమాట. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత, అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. అది అక్కడ నువ్వు నిద్రపోతున్నావురా లేవరా అని చెబుతున్నాడు. ఆ గురువు గారిని పట్టుకో. నిద్ర అంటే అర్థం ఏంటంటే దీనిలో అజ్ఞానం అనే నిద్రలో నిద్రపోతున్నావు అని అర్థం. అది అట్లా అని చెబుతూ ఇక్కడ తర్వాత 11వ మంత్రంలో తాం యోగమితి మన్యంతే స్థిరం ఇంద్రియ ధారణం అప్రమత్తః తదా భవతి యోగో హి ప్రభవాప్యయౌ. ఇక్కడ దీనిలో 11వ మంత్రంలో అనమాట. ఈ 11వ మంత్రంలో విశేషం ఏం చెబుతున్నారంటే దీనిలో తాం యోగమితి మన్యంతే స్థిరాం ఇంద్రియ ధారణం అప్రమత్తః తదా భవతి యోగో హి ప్రభవాప్యయౌ. ఇక్కడ విశేషం ఎలా విడదీసుకోవాలంటే ప్రభవాప్యయౌ. ప్రభవ అంటే పుట్టినటువంటిది, వ్యయం పోగొట్టుకుంటేటువంటిది. 1 2
పదాలు ఒకటి వేసాడు, రెండు అర్థాలు. ప్రభవ అంటే పుట్టడం, వ్యయం అంటే ఖర్చు అయిపోతుంది అనమాట, వ్యయం అనమాట. పుట్టుక అయింది, తర్వాత పుట్టుక అయిన తర్వాత దాని అర్థం ఏంటో లయం అయిపోతుంటుంది అని అర్థం అనమాట, ప్రభవాప్యయం. ఇక అర్థం ఏం చెబుతున్నాడు దీనిలో అంటే, ఇంద్రియ ధారణం, ఇంద్రియ ధారణం, ఇంద్రియాలను నిగ్రహించడాన్ని, స్థిరంగా, వీటిని స్థిరంగా, తాం ఆ స్థితిని యోగం, యోగం అని మన్యంతే, చెబుతుంటారు. ఇంద్రియాలను నిగ్రహించటము, ఇంద్రియ నిగ్రహము అనే దానినే యోగము అని చెబుతుంటారు. ఇది డెఫినేషన్ ఇచ్చాడు అనమాట. ఇంద్రియ ధారణం తాం యోగమితి మన్యంతే, ఇంద్రియ ధారణం ఇది తాం యోగమితి మన్యంతే, ఇంద్రియములను నిగ్రహించడమే యోగము అని చెబుతుంటారు అని చెబుతున్నాడు. అది దీనిలో గొప్ప విశేషమైనటువంటి డెఫినేషన్ ఇచ్చారు అనమాట. ఇంద్రియాలను నిగ్రహించాలి, సామాన్యం కాదు ఇది. ఇంద్రియాలు నిగ్రహించడం, అవి లాగుతూ ఉంటుంటాయి కాబట్టి వాటిని తీసుకెళ్ళి కట్టేసేయాలి. అందుకనే గీతలో యతో యతశ్చరతి మనశ్చంచలమస్థిరం, అక్కడెక్కడైతే తిరుగుతూ ఉంటుంటుందో దాన్ని తీసుకొచ్చి కట్టిపడేరా అని చెప్పారు. ఎక్కడ కట్టిపడేయాలి అని అంటే, బుద్ధి అనే చోట కట్టిపడేరా. ఆ గుర్రాన్ని తీసుకొచ్చి, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నది అది, దాని ఇష్టం వచ్చినట్టు దాన్ని కళ్ళెం వేసి కట్టిపడేదాన్ని అని చెప్పారు. అదేది 6వ అధ్యాయంలో అట్లా వస్తుంది. అది చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు, యోగము అని అంటే ఇంద్రియములను నిగ్రహించడము అని అర్థం. ఇంద్రియాలను నిగ్రహించడం అని అంటే ఇంద్రియములను జయించటము అని అర్థం. ఈ ఇంద్రియములను జయించడం అని అంటే అర్థం ఏంటి? జితేంద్రియం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానర యూథ ముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి. ఆయన ఇంద్రియములను నిగ్రహించాడు. ఇంద్రియాలను నిగ్రహించాడని చెప్పటానికి ఉదాహరణగా సుందరకాండలో కనపడుతూ ఉంటుంది. ఆయన చూసినటువంటి ఇంద్రియాలకి ఎంతటి ఆహారం ఉందో చెప్పలేం. అబ్బో ఎంతటి ఆహారం చూశాడో ఇంద్రియాలకి, కన్నుకి ఎంతటి ఆహారం చూశాడో, నాలుగుకి ఎంతటి ఆహారం చూశాడో ఆ రాత్రిపూట. ఎక్కడ కూడా ఒక చోట కూడా కొంచెం టేస్ట్ చూద్దాం అనేటువంటి మాట అసలు రానే రాలేదు. ఆయన దృష్టి అంతా ఎటు ఉన్నది అని అంటే, సీతా అపశ్యతు, సీతాదేవిని దృష్టితో చూస్తున్నాడు, ఎక్కడా కనపట్టాలి. అంతేగాని అదిగో అక్కడ మంచి ఆహారాలు ఉన్నాయి, కొంచెం టేస్ట్ చేద్దామా అని. ఇంకా ఏం చెప్పాడు సుందరకాండలోనంటే, ఆ విశేషమైనటువంటిది, ఆ అందమైనటువంటి స్త్రీలను చూసి వాళ్ళ యొక్క శరీరాల మీద ఉండేటువంటి ఆ వస్త్రం కూడా తొలగిపోయినటువంటి శరీరాలు చూశాట. ఇంకా చెబుతున్నాడు, బాగా ఆ స్త్రీలు బాగా ఆ వీణలు వాయించుకుంటూ వాళ్ళు కూడా మద్యం సేవించి ఎలా వడ్డున్నారని అంటే, పడుకున్నారట వాళ్ళు. చేతులు అట్టు పడేసి గుండ్రంగా పడుకుంటేట, దూరాన్ని చూస్తుంటే అది ఒక వలయం లాగా కనపడుతుంది, ఒక పూలదండలాగా. ఆ విధంగా వర్ణిస్తుంటుంటే ఏమనిపిస్తుంటుందంటే, ఇంతటి వర్ణన ఇంత లంకలో ఉన్నది, ఈ ఇంద్రియములు ఎవడైనా మామూలు ఉన్నటువంటి వాడు కనుక చూశాడంటే ఇంకా అక్కడే కూర్చుంటాడు, బయటకు కూడా రాడు వీడు అనిపించే అంత వర్ణన చేశాడు. మరి ఆంజనేయ స్వామి ఏం చేశాడనంటే, అందుకనే ఇక్కడ చెబుతున్నాడు అనమాట, స్థిరాం ఇంద్రియాణం యోగ అని చెప్తున్నాడు. స్థిరాం ఇంద్రియాణం యోగ, ఇంద్రియములను స్థిరంగా చేస్తేనే ఇంద్రియ ధారణం, దాన్నే తాం యోగం అని అంటాం. కానీ ఇది చేయడం అనేది అలవాటు చేసుకోవాలి, ఒక్కసారి ఒక్కరోజు వచ్చేటువంటిది కాదు, ఒక్కసారి వచ్చేటువంటిది కాదు, అట్లా అనమాట, అలా అనమాట. అందుకని ఒక్కొక్కటి అలవాటు చేసుకుంటే అది ఏమవుతుందంటే ఎటువైపు దారి తీస్తుంటుంది అంటే జ్ఞానం వైపు దారి తీస్తుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఈ టౌన్లో ఉన్నప్పుడు ఆ బజార్లలో టీలు టాలు ఇవన్నీ ఉంటుంటాయి. ఆ టీ టాల్ దగ్గర నేను సామాన్యంగా పోను. ఇక ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఉంటే ఎప్పుడో అనుకోకుండా అట్లా అంతే, ప్రత్యేకంగా అట్లా ఉండదు.
ఈ హోటళ్ళకి అసలే పోవు ఇక అనేటువంటిది ఏమిటనమాట. రకరకాలైనటువంటి ఉంటాయి. అందువలన ఏంటంటే నిగ్రహించుకోవటం. మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు వాస్తవానికి టీ రేట్ ఎంతో తెలియదు. ఎప్పుడో ఉద్యోగాలు చేసేటప్పుడు ఎప్పుడు అప్పుడప్పుడు కాస్త తప్పదు కాబట్టి సరే, హోటల్ అనేది అసలు తెలియనే తెలియదు. అంటే ఏమిటనమాట, ఒక నిగ్రహ శక్తితోటి అనమాట. అంటే ఒక నిగ్రహ శక్తితోటి అనమాట. ఎవరన్నా పిలుస్తారన్న భోజనానికి అండి, ఆ భోజనానికని పిలుస్తున్నారంటే చూద్దాంలేనని తప్పనిసరి పోవాల్సి వస్తే ప్లేటు భోజనం పట్టుకొని బొచ్చ పట్టుకొని లైన్లో నిలబడాలి కదా. అందుకని నా ఎమ్మట వచ్చినటువంటి వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు ఒక బొచ్చ తీసుకొని ఆ బొచ్చలో అరే ఈయన తినడు కదా అని ఏదో ఒకటి వేసుకొని వచ్చి కూర్చోబెడుతుంటారు. ఆ కాసేపు తీసుకొని పోతుంటాను అనమాట, బొచ్చ కూడు కోసం అనమాట. అట్లా అనమాట. నేను మాత్రం నేను యజ్ఞం చేసేటప్పుడు నేను బొచ్చ కూడు పెట్టాలి ఎవరికి. శుభ్రంగా ఆయన టేబుల్స్ వేసి కుర్చీలు వేసి విస్తర్లు వేసి శుభ్రంగా పెట్టి బొచ్చ కూడు వద్దురా అని. అట్లా అనమాట. ఎందుకంటే అది విధానం కొంతనో పాటించకపోతే తర్వాత జనానికి ఎట్లా అది తెలుసుకోవాలన్నమాట. ఎందుకనంటే ఇవన్నీ ఏంటంటే నిగ్రహ శక్తికి కావాలి. ఆ నిగ్రహం అనేటువంటి శక్తి కనుక ఉంటుంటే క్రమంగా అది ఎటు దారి తీస్తుంటుంది అనంటే జ్ఞానం వైపు దారి తీస్తుంటుంది. జ్ఞానం వైపు దారి తీస్తూ ఉంటుంది. అట్లా అనమాట, గొప్ప విశేషమైనటువంటిది అనమాట. అందుకని నేర్చుకోవాలి. అప్పుడు ఎప్పుడంటే నిగ్రహ శక్తి వచ్చేది వీడికి క్రమంగా పైసా పైసా జ్ఞానం లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంటే నిగ్రహ శక్తి వస్తుంది. పైసా పైసా కూడుతుంటేనే కదా 100 పైసలు అయితే కదా రూపాయి. అట్లా క్రమక్రమంగా ఈ జ్ఞానం అనేటువంటి లోపల పుడుతుంది, ఆటోమేటిక్ గా వస్తూ ఉంటుంది. ఆ జ్ఞానం అనేటువంటిది పట్టుకోవడానికి అందుకని ఏం చెప్పారంటే సర్వసామాన్యమైనటువంటిది భగవద్గీత మొట్టమొదటి పట్టుకోరా అన్నారు. ఈ భగవద్గీత పట్టుకొని దానిలో ఏదో కొద్దో గొప్ప కాస్త అర్థం చేసుకో. అర్థం చేసుకుంటుంటే నీవు క్రమంగా దారిలో ఉంటావు. అక్కడి నుంచి ఈ భగవద్గీత ఏమిటి అనేటువంటి దాన్ని తెలుసుకుంటే చివరికి ఓహో ఉపనిషత్తుల నుంచి వచ్చిందా, కాబట్టి దీనికి మూలమైనటువంటి ఉపనిషత్తులు ఏమిటి, ఏం చెబుతున్నాయి అనేటువంటిది దాన్ని పట్టుకుంటాం. ఇట్లా క్రమక్రమం కాదనమాట. అందుకనే ప్రపంచం అంతా ఇప్పుడు ఎక్కువగా చాలా మంది అమెరికాలోనే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ కన్నా కూడా. ఏంటంటే భగవద్గీత కంఠస్థం చేసి 700 శ్లోకాలు, అది ఒక ఒక మంచి ఘనకార్యంలాగా గొప్ప కార్యంలాగా అందరి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. చాలా అది మెచ్చుకోదగినటువంటిది. అయితే ఏంటంటే కొద్దో గొప్ప వాటిల్లో ఉన్న విశేషం ఏంటో నెమ్మదిగా తెలుసుకో. ఖాళీగా ఉన్న వాళ్ళు వానప్రస్థంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం సంపూర్ణంగా తెలుసుకోవాలి. వానప్రస్థము అని అంటే ప్రస్తుత కాలంలో రిటైర్ అయిన వాళ్ళు అని అర్థం. వానప్రస్థంలో ఉన్నవాళ్ళు అదే అనమాట. వాళ్ళు పూర్తిగా దీనిలో ఉండిపోవాలి, వానప్రస్థంలో జ్ఞానంలోనే ఉండిపోవాలి. అదే అందుకని ఇక్కడ చెబుతున్నాడు ఇంద్రియములను నిగ్రహించుకోండి అని చెబుతున్నాడు. ఇంద్రియాలను నిగ్రహించుకో. ఆ నిగ్రహించుకుంటే అప్పుడు ఆ స్థితిని యోగము అని అంటారు అని చెబుతున్నాడు. ఇంద్రియాలు నియంత్రించబడినప్పుడే, స్థిరంగా ఉన్నప్పుడే ఆ స్థితిని యోగం అని అంటారు. ఆ స్థితిని పొందినవాడు ఆత్మ జాగృతి పొందినవాడుగా అవుతున్నాడు. కానీ యోగ స్థితి వృద్ధి క్షయాలకు లోబడి ఉన్నది. ఇక్కడ విశేషం చెబుతున్నాడు. ఈ యోగంలో ఉన్నాడండి ఎవరు, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, ఒక జ్ఞానవంతుడు. కానీ యోగ స్థితి ప్రభవ అప్యయ వృద్ధి క్షయములు అని ఒక మాట వేసి, ఇదే శుచీన యోగ భ్రష్టోభియాయతే. ఈ యోగంలో ఉన్నటువంటి వాడు ఒక్కొక్కసారి క్షయంలోకి వస్తుంటాడు. అంటే వృద్ధి పొందుతూ ఉంటుంటాడు, పైకి పోతూ ఉంటుంటాడు, మెట్టు ఎక్కుతూ ఉంటుంటాడు. ఒక్కోసారి ఆ మెట్టు ఎక్కలేకనో కింద మెట్టుకో కిందకి జారిపోతాడు. ఆ జారిపోయినప్పుడు శరీరం తీసుకుంటాడు. అది యోగ భ్రష్టోభిజాయతే. అది కాబట్టి ఈ యోగం అనేది ప్రభవ అప్యయౌ అనగా ప్రభవ అంటే వృద్ధి, అప్యయు అనేది క్షయములు. ఇక్కడ ఈ రెండు కూడా ఉంటుంటాయి యోగంలో. ఆ యోగంలో ఉంటాయి కాబట్టి
ఆ యోగంలో క్షయానికి వచ్చినప్పుడు శరీరం తీసుకొని మరలా అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతాడు. స్టార్ట్ అయిపోయి ఇంక అక్కడికి చేరుతూ ఉంటుంటాడు. ఇవి సంభవిస్తూ ఉంటుంటాయి. అందుకని మనకు భగవద్గీతలో చంచలం కదా, మరి అట్లయితే చంచలమైనటువంటి మనసుతోటి వాడు యోగ భ్రష్టుడు అయిపోతాడు, అప్పుడు ఏమిటి వాడి గతి ఏమిటి అని అర్జునుడు అడుగుతాడు. అడిగితే అప్పుడు అయినటువంటి వాడు మాత్రం ఏమీ భ్రష్టుడు కాడు. వాడు అక్కడి నుంచి మరలా పూర్వజన్మ మళ్ళీ జన్మ తీసుకొని అక్కడి నుంచి మరలా పైకి సాగుతూనే ఉంటుంటాడు అని చెప్పాడు. అక్కడ విశేషమైనటువంటిగా అక్కడ మనకు వస్తుంది అనమాట. తాం యోగమితి మన్యంతే స్థిరం ఇంద్రియాణ ధారణం అప్రమత్త తదాభవతి యోగోహి ప్రభవాప్యయౌ. కాబట్టి ఈ విధంగా మానవుడు పొందగలిగేదే అనేటువంటిది ఈ విధంగా యోగాన్ని పొందండి అని చెబుతున్నాడు. దీని యొక్క భావం అంతా భగవద్గీతలో 6వ అధ్యాయంలో అక్కడ పెట్టేసేసాడు అక్కడ. అందుకని మనకు ఉపనిషత్తుల యొక్క సారం ఏమిటనంటే భగవద్గీత అని చెప్పారని. అందుకని భగవద్గీతలో చెప్పినటువంటి విషయాన్ని ఇంకా అర్థం చేసుకోవాలంటే ఇదిగో ఈ ఉపనిషత్తుల్ని ఓపెన్ చేసుకో అని చెప్పారు. అది ఉపనిషత్తుల్ని ఓపెన్ చేసుకుంటే వివరం అంతా వచ్చేసేస్తుంటుంది, దీనిలో విశేషం అంతా కూడా. అది ఇక్కడ చెప్పాడు అనమాట. కాబట్టి యోగం గురించి చెప్పాడు. యోగానికి ప్రధానమైనటువంటివి ఏమిటి అని అంటే ఇంద్రియములు, ఇంద్రియ ధారణం. ఇది మొండుగుర్తుంది. ఇంద్రియ ధారణం లేకపోతే, ఇంద్రియ నిగ్రహ శక్తి లేకపోతే నీవు ఏమీ చేయలేవు అని చెప్పేశాడు. ఇంద్రియ నిగ్రహ శక్తి లేకపోతే నీవు ఏమీ చేయలేవు. ఇంద్రియములు పక్కదారి పట్టించకూడదు. ఇంద్రియాలు మనకి సుఖాల కోసం ఒక్కోసారి వాళ్ళని పక్కదారి పట్టించుకోవడానికి అబద్ధాలు కూడా అసత్యాలు కూడా చెప్పిస్తుంటాయి. ఇంద్రియాలు అంత పని చేస్తుంటాయి, మన చేత అసత్యాలు చెప్పిస్తుంటాయి, అనేకమైనటువంటి పనులు చేస్తుంటాయి. ఇంద్రియాలు సామాన్యమైనటువంటి కాదు. అవి మన పాలిటే సరిగ్గా ఉపయోగించుకున్నామా అవి మిత్రత్వంతో ఉండి మనల్ని వృద్ధి పైకి తీసుకుపోతాయి. లేదా అది అందుకని ఆ గుర్రాన్ని స్వారీ చేసేటువంటి వాడు కూడా ఆ గుర్రపు స్వారీ అదంతా తెలుసుకొని ఆ గుర్రం ఎక్కి అప్పుడు లేకపోతే గుర్రం తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తుంది వీళ్ళి. అదేనమాట. ఆ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి. అందువల్ల నీ శరీరం అనేటువంటిది తెలుసుకో, నీ ఇంద్రియాలు అనేటువంటిది ఏమిటో తెలుసుకోరా. ఈ ఇంద్రియములు అనేటువంటిది ఏంటో గొప్ప విశేషమైనటువంటిది పెద్ద సబ్జెక్ట్ ఇది. కాబట్టి నీవు గురువు గారి దగ్గర చేరి అప్పుడు జ్ఞానం సంపాదించుకో. క్రమక్రమంగా తెలుసుకునేటప్పటి నుంచి ఇంద్రియ ధారణం స్థితం, ఇంద్రియముల యొక్క నిగ్రహ శక్తి కలుగుతూ ఉంటుంటుంది. దాన్నే యోగం ఇది మన్యంతే, యోగం అని మన్యంతే చెప్పుతూ ఉన్నారు అని ఈ విధంగా ఈ 11వ మంత్రంలో చెబుతున్నాడు అనమాట. సుస్థిరమైన ఇంద్రియ నిగ్రహమే యోగము. అప్పుడు యోగి అని చాంచల్యము నుండి విడిపడిపోతాడు. ఎప్పుడైతే ఆ మనస్సు ఇంద్రియ నిగ్రహం జితేంద్రియుడు అయినాడు అంటే చంచలమైన మనస్సు లేదు అని, అప్పుడే అతడు యోగాన్ని పొందుతూ ఉంటుంటాడు. ఆ యోగాన్ని పొంది దాని యొక్క ఫలితం ఆ పరమాత్మను దర్శించుకుంటాడు. కానీ కొన్ని సందర్భములో యోగం నుంచి భ్రష్టత్వం కూడా పొందుతూ ఉంటుంటాడు. దాన్ని అయినా కానీ మరలా వస్తాడు అని దీనిలో యోగాభ్యాసం వల్ల చెబుతూ ఉన్నాడు అని చెబుతూ ఈ మంత్రంలో చెప్పాడు అనమాట. ఇట్లా కాబట్టి ఈ విధంగా మనోనిగ్రహం అనేటువంటిది ప్రధానంగా. ఎందుకంటే అంత క్రితం ముందు చెప్పాడు, ఒక్కొక్క దానికంటే గొప్పది అని చెప్పు. ఇంద్రియాల కంటే మనస్సు కంటే బుద్ధి కంటే జీవాత్మ కంటే మహామాయ దక్కల కంటే పరమ పురుషుడు అని గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు. ఒకదానికంటే గొప్పది చివరికి పరమ పురుషుడు. ఈ చివరి వీళ్ళందరూ ఎక్కడున్నారండి? అందరూ మనలోనే ఉన్నారు అని చెప్పాడు. వీళ్ళు మొత్తం ఈ బ్యాచ్ మొత్తం వరుసగా ఇక్కడే కూర్చున్నారండి. ఈ వీళ్ళని తెలుసుకోరా అని చెప్పాడు. తెలుసుకొని వీళ్ళని ఆధారంగా చేసుకొని నీవు పైకి పో. ఎక్కడ? పరమ పురుషుడు పైన కొండ మీద కూర్చున్నాడు. ఆ కొండ మీద కూర్చున్నాడు, పరమ పురుషుడు కూర్చున్నాడు. ఆ పరమ పురుషుని దర్శించుకోరా అది చెప్పాడు. ఆ పరమ పురుషుని దర్శించుకోవడానికి ఇదిగో చెప్పానుగా,
నీకు ఇంద్రియాలు అనేవి ఉన్నాయని చెప్పాడు. అని చెప్పి ఇంద్రియాలు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పాడు. 5 ఇంద్రియాలని పంచభూతాలేరా అని చెప్పాడు. ఆ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమాత్మ నుంచే వచ్చినాయి. అయినా పరమాత్మ యొక్క శక్తి అయినా పంచభూతాల్లో ఉన్నాయి. ఆ పరమాత్మ శక్తి ఉన్నది కాబట్టి నువ్వు కళ్ళు చూస్తున్నావు, ఇదంతా తెలుసుకుంటున్నావు. ఎట్లా అనమాట అని తెలుసుకొని ఈ జ్ఞానం అనేది సంపాదించుకోవాలంటే మనస్సు చంచలమైనటువంటి మనస్సు. ఈ చంచలమైన మనస్సు ఎందుకంటే ఇది త్రిగుణములను చూస్తూ ఉంటుంది. ఈ పంచభూతాలు త్రిగుణాలను చూస్తూ ఉంటుంటాయి. ఎందుకంటే త్రిగుణాల్లో నుంచే కదా వచ్చింది పంచభూతాలు. నువ్వు కూడా దేనిలో నుంచి వచ్చావు? త్రిగుణాల్లో నుంచి వచ్చావు. అందుకనే గీతలో దైవీ శేష గుణమయీ మమ మాయా దురత్యయ, మమ మాయా దురత్యయ, నా మాయను దాటడం అంత తేలికే కాదయ్యా. అంటే ఏంటి తెలుసు? నా మాయ అంటే త్రిగుణాలు. ఆ త్రిగుణాలను దాటడం అంత తేలికేం కాదు. అది దాటాలంటే నీకు జ్ఞానం అనేటువంటి శక్తి ఉంటే దాటేస్తావు. అది చెప్పాడు, గీతలో చెప్పాడు. అలా ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. 12వ మంత్రంలో చెబుతున్నాడు నైవా అని. ఈ విధంగా 12వ మంత్రం 13, 14 తోటి ఇంకొక క్లాస్ తోటి ఇది అయిపోతుంది. ఇది మన కఠోపనిషత్తు అయిపోతుంది. కాబట్టి ఇది వచ్చే వారానికి లేకపోతే ఈ వారంలోనే పూర్తి చేద్దామంటే మీ ఇష్టం. ఈ వారంలోనంటే కంటిన్యూ అంటే గురువారం అప్పుడు అయిపోతుంది పుస్తకం. ఆ పుస్తకం అయిపోతుంది కాబట్టి తర్వాత సంగతి లేదు. మళ్ళీ సోమవారం మరలా ఎప్పుడంటే బుధవారం అంటే సోమవారం, అది అనమాట. అది మీ ఇష్టం అనమాట. అంటే గురువారం కూడా కంటిన్యూ చేస్తే ఈ పుస్తకం అయిపోతుంది అది. కాబట్టి ఇంకొక క్లాస్ తోటి అయిపోతుంది అది. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. కట్టేసా